హలో పేరెంట్స్, మీ పిల్లల ఆరోగ్యము, విద్య, విజయానికి ఒక్క చిన్న మార్పు ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. వారి రోజుని ప్రారంభించే విధానము వారి ప్రగతిని నిర్ధారిస్తుంది. ఉదయం తొందరగా నిద్రలేవడము, రాత్రి తొందరగా పడుకోవడము వలన వారికి క్రమశిక్షణ అలవడుతుంది. అంతేకాకుండా శరీరానికి మంచి ఉత్సాహము, మానసిక శక్తి అనేది కూడా పెరుగుతుంది. వ్యాయామం చేయడం వలన వారి మెదడుకి మంచి ఆక్సిజన్ అందుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఉదయం ఆహారంలో పాలు, గుడ్డుని తప్పనిసరిగా చేర్చండి. పాలు, గుడ్డుతో పాటు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని పిల్లలకు ఇవ్వండి. మినప్పప్పులో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మినపప్పుతో తయారు చేసిన ఇడ్లీ, దోశ, వాటితో పాటు చపాతి, అటుకులు ఏదైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాలని వాళ్ళకి ఉదయం టిఫిన్గా పెట్టండి. ఇంకా మీరు స్కూల్కి పంపించే బ్రేక్లో కావచ్చు, ఈవినింగ్ పెట్టే స్నాక్స్లో కావచ్చు, ఎక్కువగా పిల్లలకి మంచి ప్రోటీన్స్ ఉన్న పదార్థాలను ఇవ్వండి. అందులో ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా క్యారెట్, బీట్రూట్, డ్రై ఫ్రూట్స్ ఉండే విధంగా కూడా చూసుకోండి. ఇంకా ఖర్జూర, నానబెట్టిన పల్లీలు అలాంటివి కూడా మనం పిల్లలకి స్కూల్కి బ్రేక్ పెట్టిన టైంలో కావచ్చు, ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ టైంలో కావచ్చు పెట్టినప్పుడు వాళ్ళకి మెదడుకు అవసరమైన పోషణ అనేది అందుతుంది. దానివల్ల వాళ్ళకి చదువులో కూడా ఏకాగ్రత అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ రోజులలో మనం చూసినట్లయితే పిల్లలకి స్కూల్కి రాగానే తలనొప్పి అని, కడుపు నొప్పి అని, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనము వాళ్ళకి సరైన నిద్ర, సరైన ఆహారము ఉండడం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం వల్ల వాళ్ళు చదువులో మంచిగా రాణించగలుగుతారు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో కూడా మిగతా పిల్లలతో పోలిస్తే ఎంతో ముందుగా కూడా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా పిల్లలు ప్యాకేజ్ ఫుడ్ అలవాటు చేసుకుంటున్నారు. అది కూడా పేరెంట్స్ ద్వారానే అలవాటు అవుతుంది. ఈ ప్యాకేజ్ ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ప్యాకేజ్ ఫుడ్ అనేది బాగా అలవాటు అయితే వాళ్ళు అనారోగ్యాల పాలవుతారు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే బిస్కెట్స్, చాక్లెట్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, మ్యాగీ, నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేసినప్పుడే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఈ ప్యాకేజ్ ఫుడ్లలో కూడా మనకి మైదా కలుస్తుంది, పామ్ ఆయిల్ కలుస్తుంది, చక్కెర, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి పిల్లలకి ఇంట్లో తయారు చేసి పెట్టిన మంచి పోషక పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఎంతో చక్కగా ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం బాగుంటే వాళ్ళు అన్నిట్లలో కూడా మంచిగా రాణించగలుగుతారు, విజయం కూడా సాధించగలుగుతారు. ఆరోగ్యకరమైన అలవాట్లు, చురుకైన చదువు, ప్రకాశవంతమైన భవిష్యత్తు.